హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మేకర్ బిర్యానీ చేశానండి. రోజులాగా పిల్లలకి రైస్ కూర ప్రోటీన్ కాకుండా డిఫరెంట్గా ఇలా వండి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు. చూడండి, ఫస్ట్ దానికోసం నేను రైస్ తీసేసుకున్నాను. రైస్ తీసుకొని చక్కగా 2-3 సార్లు కడిగి నానబెట్టాలండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాలి. నెక్స్ట్ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీ, 2 టమాటాలు, పుదీనా కొత్తిమీర తరిగి పెట్టుకున్నది, మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోకి కొన్ని కాజు, ఇవన్నీ తీసుకున్నాను. మళ్ళీ స్పైసెస్ కూడా తీసుకోవాలండి. ఫస్ట్ ఒక గిన్నె తీసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పోసుకొని అందులో లవంగ, చెక్క, ఇలాచీ, దాల్చీని, బిర్యానీ ఆకు, ఇవి స్పైసెస్ వేసేయాలి. వేసుకొని అందులో తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. నెక్స్ట్ మనం మీల్ మేకర్ని వేడి నీళ్ళల్లో వేసుకోవాలండి. బాయిల్ చేసిన వాటర్ అన్నమాట. అందులో మీల్ మేకర్ వేసేసుకోవాలి. సోయాబీన్ అంటారు. వేసుకుని కొంచెం నాననివ్వాలి. ఇటు సైడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. అందులోకి 3 కట్ చేసి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నాను. తర్వాత కాజు వేసి చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాము. మీల్ మేకర్ ప్రోటీన్ కాబట్టి పిల్లలకి కూడా హెల్దీనే. అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండండి. ఈ విధంగా ఇష్టంగా తింటారు. కొంచెం ఫ్రై అయ్యాం కదా, ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దాంట్లో అయితే కొబ్బరి కూడా యాడ్ చేసింది. వేసేసుకొని తర్వాత ఇవి నానిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకున్నాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి నాని ఉన్నాయి కదా, ఇందులో మనము చక్కగా గట్టిగా పిండేసేయాలి. వాటర్ మొత్తం పోయేలాగా పిండేసి వీటిని కూడా అందులోకి వేసేసేయాలన్నమాట. చూడండి, నేను చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తము గట్టిగా పిండేసేసి వేసేసుకోవాలి. వేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసేయాలి. మసాలా చక్కగా పట్టేసే విధంగా ఫ్రై చేయాలి. కొంచెము లైట్గా, మరీ ఎక్కువగా కాదు, కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్, ఇప్పుడే పసుపు మరియు కారం కూడా వేసేయాలి. ఎందుకంటే మీల్ మేకర్కి కూడా మొత్తం మసాలాలు పట్టాలి కదా, కాబట్టి ఉప్పు, పసుపు, కారం వేసాను. వేసి చక్కగా కలిపేసేసుకోండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, కొత్తిమీర, అది కూడా వేసేసుకుందాము. నెక్స్ట్ టమాటాలు, 2 టమాటాలు కట్ చేసుకున్నాం కదా, టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడే యాడ్ చేసి ఇవి మొత్తం మసాలాలు, టమాటా మొత్తం చక్కగా కలిపేసేయాలి. కలిపేసేసి మూత పెట్టేసామనుకోండి. సో వాటర్ లేకుండా ఫస్టే మనము కలిపేసేసి మూత పెట్టేసేయాలి. మగ్గుతాయి అన్నమాట. టమాటాల్లోని వాటర్ ఇంకిపోయి టమాటాలు మెత్తగా మగ్గుతాయి. తర్వాత చూడండి, మగ్గిపోయినాయి. ఈ స్టేజ్లో మనము రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్, అరగంట నానబెట్టాం కదా, ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసేయాలి. రైస్ని కూడా చక్కగా కలిపేసేయండి. మసాలాలో కలిసిపోయేటట్టు కలిపేసుకొని ఇప్పుడు మనము ఎంత రైస్ తీసుకున్నామో అంత వాటర్, అంటే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 1.5 గ్లాసు వాటర్. నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను అన్నమాట రైసు. 2 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. వేసుకొని కలిపేసేసుకొని
ఈ టైంలోనే ఉప్పు కూడా టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకొని ఇప్పుడు వదిలేసేసేయాలి. రైస్ కుక్కర్లో మనం ఇంకా కలపాల్సిన అవసరం లేదు. మధ్యలో ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మసాలాలు అవన్నీ పైకి తేలి ఉంటాయి కాబట్టి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, రైస్ కుక్ అయిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి. ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి అప్పుడప్పుడు ఈ విధంగా బిర్యానీ వండేసి పెట్టేసేయండి లంచ్ బాక్స్లోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.